చంద్రగిరి కూటమిలో కిరికిరి మొదలైందా? టీడీపీ వర్సెస్ జనసేనగా కోల్డ్ వార్ నడుస్తోందా? టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన ఇన్ఛార్జ్ డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నారా? కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో టీడీపీ క్యాడర్ కూడా ఘాటు వార్నింగ్లు ఇస్తోందా? అసలు మిత్రపక్షాల మధ్య ఎక్కడ చెడింది? జనసేనకు ఎందుకు అంత కోపం వచ్చింది? టీడీపీ పట్టించుకోవడం లేదనా మరేదైనా కారణం ఉందా? చంద్రగిరి కూటమిలో కిరికిరి, కాలు దువ్వుతోన్న జనసేన, సైకిల్ సేన మిత్రసేనల మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది? ఎమ్మెల్యే వర్సెస్ జనసేన ఇన్ఛార్జి. ఏపీలో చంద్రగిరి పాలిటిక్స్ ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ఇది ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ రాజకీయం ఎప్పుడూ రగులుతూనే ఉంటుందంటారు. అధికార విపక్షాల మధ్య ఎప్పుడు కూడా బిగ్ ఫైటే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ ఫ్రెండ్స్ మధ్య కూడా అదే సీన్ కనిపిస్తోందట. అసలు ఇప్పుడు మిత్రుల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? కూటమిలోని ఆ రెండు పార్టీలు చంద్రగిరిలో ఎడమొహం పెడమొహంగా ఎందుకుంటున్నాయనే చర్చ నియోజకవర్గంలో తెగ జోరుగా జరుగుతోందట. చంద్రగిరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పులివర్తి నానిని ఈ మధ్యకాలంలో చంద్రగిరి జనసేన ఇన్ఛార్జి దేవర మనోహర్ బహిరంగంగానే టార్గెట్ చేస్తున్నారట. ఆయన బయటపడిపోయి మరి టీడీపీ ఎమ్మెల్యేను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ప్రశ్న కూటమి పార్టీల్ని తెగ వేధిస్తోందట. పులివర్తి నానిని మనోహర్ టార్గెట్ చేయడానికి వెనుక అసలు కారణాలేంటి? తమ పనులు చేయడం లేదనా, లేక ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని జనసేన నేతలు తెగ ఇదైపోతున్నారా అనే చర్చ కూటమి నేతల మధ్య జరుగుతోందట. అసలు మిత్రపక్షాల మధ్య రచ్చ స్టార్ట్ అయింది ఎక్కడ అన్న దానిపై నియోజకవర్గంలోని పొలిటికల్ సర్కిల్స్ లో డిబేట్లు నడుస్తున్నాయట. చంద్రగిరి సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడం, సీఎం ఫ్యామిలీతో ఎమ్మెల్యే పులివర్తి నానికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో నియోజకవర్గంలో పరిపాలన, చంద్రగిరి అభివృద్ధి విషయంలో నాని తీరు దూకుడుగానే ఉంటోందని చెబుతున్నారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను తరచూ కలుస్తూ చంద్రగిరి పనుల్ని చక్కబెడుతోన్న ఎమ్మెల్యే నానికి లోకల్ ఫ్రెండ్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందా అని స్థానికంగా టాక్ నడుస్తోందట. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు జిల్లా అధికారుల సమన్వయంతో ఎమ్మెల్యే పులివర్తి నాని దూకుడుగా ముందుకు వెళ్తున్నారట. చంద్రగిరి టీడీపీ క్యాడర్ తో గ్యాప్ రాకుండా చూసుకుంటూ తనదైన శైలిలో అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్తున్నారట నాని. ఆయన జనసేనలో ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. అని జనసేన ఇన్ఛార్జి దేవర మనోహర్ మాత్రం తమకు ప్రాధాన్యత ఎక్కడా అని ఎమ్మెల్యేను ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందట. టీడీపీ ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ క్యాడర్ దూకుడును ప్రశ్నిస్తోన్న జనసేన ఇన్ఛార్జి టీడీపీ నేతలపై తమ పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు కూడా చేస్తున్నారట. అవినీతిని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారట. ఎన్నికలకు ముందు జనసేన మద్దతుతోనే చంద్రగిరిలో అప్పటి వైసీపీ సర్కార్పై టీడీపీ పోరాటం చేయగలిగిందని, అయితే అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం మానేసిందని జనసేన ఇన్ఛార్జి మనోహర్ మండిపడుతున్నారట. ఇదే విషయంపై ఎమ్మెల్యే నానినే ఆయన టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏకంగా మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడడం, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా చంద్రగిరిలో జనసేనకు అవకాశం లేకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారట. జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ స్ట్రాంగ్ వార్నింగ్లు, తీవ్ర ఆరోపణలతో ఎమ్మెల్యే నానిపై విరుచుకుపడుతుండడంతో టీడీపీ క్యాడర్ కూడా సీరియస్ గానే రియాక్ట్ అవుతోందట. ఎమ్మెల్యే నానిపై ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. దేవర మనోహర్ బండారాన్ని బయట పెడతామని వార్నింగ్ ఇస్తున్నారట. బెదిరింపులకు భయపడినంటున్న దేవర మనోహర్ టీడీపీ క్యాడర్ తో ఢీ అంటే ఢీ అంటున్నారట. జనసేన ఇన్ఛార్జి ఇంత సీరియస్ గా ఆరోపణలు చేస్తున్నా ఎమ్మెల్యే పులివర్తి నాని ఏమాత్రం పట్టించుకోకపోగా లైట్ తీసుకుంటున్నారట. తనతో కలిసి వచ్చే జనసేన క్యాడర్ కు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారట. జనసేన ఇన్ఛార్జిపై ఎలాంటి విమర్శలు చేయకపోగా అది తన పని కాదన్నట్టుగా ఉన్నారట. చంద్రగిరి అభివృద్ధిపై ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారట ఎమ్మెల్యే పులివర్తి నాని. కూటమి పెద్దలు ఈ చంద్రగిరి కిరికిరికి ఫుల్ స్టాప్ పెడతారా లేదా అనేది చూడాలంటున్నారు మిత్రపక్షాల నేతలు.